హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నేను ఊర్లో జాతర ఉండే అనమాట. 3 ఇయర్స్కి ఒకసారి మా ఊర్లో జాతర అవుతుందండి. అందుకని సడన్గా ఊరు వెళ్ళాము మేము. అది అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మినీ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. మా ఇంటి పక్కనే ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను మా చెల్లి పెళ్ళప్పుడు. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర ప్లేస్ ఎలా ఉంటుందని చెప్పేసి. అది నేను షూట్ చేసి పెట్టానన్నమాట. ఇంకా మేము ఊర్లో మాకేం పని ఉంటుంది, మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే చాలా ఎక్కువ వర్క్ అనేది ఏమి ఉండదు. అంతా మమ్మీ చేసుకుంటుందన్నమాట. పిన్ని వాళ్ళందరూ వచ్చారు జాతర ఉందని చెప్పేసి. ఇంకా వాళ్ళు వంట పని ఆ పని చేసుకుంటుంటే మేము ఆఫ్టర్నూన్ టైంలో ఇలా మెహందీ వేసుకుంటున్నానండి. నేను మా చెల్లి వాళ్ళు అందరం వేసుకున్నాము. నేను వేసిన మెహందీ మాత్రం వీడియో అయితే తీసానమాట. వాళ్ళు నార్మల్గా క్యాప్స్ పెట్టుకున్నారు అందరూ. సింపుల్గా అయితే ఒక హ్యాండ్కి ఈ విధంగా వేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట మెహందీ వేసుకోవడము. ఈ మధ్య కాలంలో అస్సలు వేసుకోవడం కుదరట్లేదు. ఇంకా నాకు వస్తే 2 చేతులకు వేసుకోవడం ఇష్టం, కానీ ఎవరు వేసేవాళ్ళు ఉండరన్నమాట. అయితే ఈ క్లిప్స్ వచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇంట్లో ఇలా చెట్లు ఉన్నాయండి. నానమ్మ ఒక్కతే ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తుంది అనమాట. ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, ఆమె ఒక్కతే ఉంటుంది. అయితే మా చెల్లికి ఇవన్నీ బాగా నచ్చాయి. నేను వీడియో తీసుకొని వస్తాను, చెట్లు బాగున్నాయి అని చెప్పేసి క్లిప్స్ అయితే తీసుకొచ్చిందనమాట. మందారం చెట్టు, కనకాంబరాలు, అలాగే మల్లెపూలు, ఇంకా కొన్ని కూరగాయలు, మిరపకాయలు అలాంటివి ఉన్నాయి. కొన్ని పేర్లు అయితే నాకు తెలీదు. నేను చేసినట్టు పెట్టా, మా పిన్ని చేస్తున్నానే పెడతా. నేను చేసినాను పెడతా. నేనా చేస్తా లాస్ట్కి. అందరు మనిషికి రొట్టె చేయండి. ఇక్కడ వచ్చి జొన్న రొట్టెలు ఎవరెవరికి వచ్చు అనేది డిస్కషన్ అవుతుందండి. నాకైతే అంతగా రాదు చేయడము. నార్మల్గా 1-2 చేస్తాను, కానీ అది తీసేటప్పుడు విరిగిపోతుంది అనమాట. నాకు అంతగా రాదు. ఇంకా మా సిస్టర్స్ వాళ్ళు అయితే బాగా చేస్తారు. అదే చెప్తుంది పెద్దమ్మ, మీరు కూడా నేర్చుకోండి, మనిషికి జొన్న రొట్టె చేయండి అని చెప్తున్నారు. ఊర్లలో అయితే ఇలాగే ఉంటుంది. కట్టెల పొయ్యి, జొన్న రొట్టె, చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట. అయితే మేము ఎప్పుడు వెళ్ళినా మమ్మీ ఇక్కడ సిటీలో ఉన్న ఊర్లో ఉన్న జొన్న రొట్టెలు అయితే కంటిన్యూగా చేస్తూ ఉంటుంది. డాడీ తింటాడు కాబట్టి. అయితే ఇక్కడ మా పిన్ని చేస్తుంది అనమాట. ముందుగా అయితే వేడి నీళ్ళు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త పిండి వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఆ కలిపిన పిండిని ఇలా ముద్దలుగా తీసేసుకొని బాగా కలుపుకోవాలి. పొడి పిండి యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మనము కొంచెం వేడి నీళ్ళలో కలుపుకున్న వేరే దానికి సరిపోతుంది అనమాట. కొద్దిగా యాడ్ చేసుకొని మనము రొట్టె ఇలా 2 హ్యాండ్స్తో కొట్టుకుంటూ చేయాలన్నమాట. చెప్తే అర్థం కాదు, మీరే చూసేయండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కోసారి రొట్టె తీసేటప్పుడు ఇలా విరిగిపోతూ ఉంటుందన్నమాట. అలా విరగకుండా ఉండడానికి ఇక్కడ మా పిన్ని ఒక ట్రిక్ యూజ్ చేసిందండి. ఇట్లా మనం హ్యాండ్లోకి రొట్టె తీసుకున్న తర్వాత మనం చేసిన రొట్టెని తీసుకొని ఇలా పెంక పైన వేసుకోవడము. అలా అయితే రొట్టె అనేది విరగకుండా ఉంటుంది. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈలపీటతో కట్ చేయడం నేర్చుకుంటున్నాను. నాకైతే అంతగా రాదు. మమ్మీ వాళ్ళు కట్ చేసినంత ఈజీగా నేను కట్ చేయలేదు. నార్మల్గా చాకుతో అయితే కట్ చేయగలుగుతాను, కానీ ఇలా ఈలపీటతో కట్ చేయడం అయితే రాదు. ఊరికి వెళ్తే ఎంత బాగుంటుందో కదా, ఇలా అందరు ఒకే దగ్గర ఉండి అన్ని పనులు షేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఈ చిక్కుడుకాయ కూడా నేను ఒక్కదాన్ని కట్ చేస్తే ఏడుపు వచ్చేదనమాట. నేను సిటీలో హైదరాబాద్లో ఉన్నప్పుడు మార్నింగ్కి కావాలి అంటే నేను నైటే కట్ చేసి పెట్టుకుంటాను కూరగాయలు. నాకైతే ఏడుపు వస్తుంది చిక్కుడుకాయ, బీన్స్, గోకరకాయ కట్ చేయాలంటే. ఇక్కడైతే 10 to 15 minutesలో కట్ చేయడము, ఉలవడం అంతా అయిపోయిందనమాట. 2 పిన్ని వాళ్ళు తీసిచ్చేస్తున్నారు, నేను కట్ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు అనమాట. ట్యూస్డే రోజు ఇలా నేను సింపుల్గా బోనం అయితే ఉదిచ్చేసుకున్నానండి. యాక్చువల్గా మాకు సండే ఇంకా ట్యూస్డే 2 రోజులు బోనాలు ఉండే అనమాట. సండే రోజు వచ్చేసి మా మమ్మీ నార్మల్గా నైవేద్యం పెట్టుకొని ఎక్కించుకొని వచ్చేసింది. ఇంకా ట్యూస్డే రోజుకి బోనం చేశాను మేము. ఈ విధంగా అయితే సింపుల్గా చేశాను నేను, నాకు వచ్చిన విధంగా. నేను ఇంట్లో అయితే మా అక్క చేస్తుంది బోనం, చాలా బాగా చేస్తుంది తను కూడా. ఇక నాకు వచ్చిన విధంగా అయితే నేను ఇలా చేశాను అనమాట.
నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి బోనం చేయడం కానీ, బోనం ఎత్తుకోవడం కానీ. బోనం ఎత్తుకొని వెళ్ళడం అంటే ఇంకా ఇష్టం అనమాట. ఎప్పుడు నేనే వెతుకుంటాను. మా ఇంట్లో ఏది ఉన్నా కానీ, మమ్మీ వారి ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో కూడా నేనే వెతుకుంటాను బోనము. ఈసారి మాత్రం మా చెల్లికి ఎత్తిచ్చామన్నమాట. మనకైతే బ్యాండ్ వాళ్ళు వచ్చేసి ముందే ఇంటిమేషన్ ఇస్తారనమాట. ఈ టైం వరకు వస్తాము, బోనం రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి. ఇలా ఇంటింటికి వచ్చి బోనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరిది వాళ్ళు మాత్రం తీసుకెళ్ళాలన్నమాట. బ్యాండ్ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తుంటారు వాళ్ళని. ఇలా ఒకరి వెనకాల ఒకరు యాడ్ అవుతూ ఉంటారు. అలా ఊరు ముందుకు వచ్చిన తర్వాత ఒక దగ్గర ఆగిపోతారు. అన్ని వీధిలో వాళ్ళు వచ్చి యాడ్ అయ్యే వరకు ఆగి, ఆ తర్వాత అన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి గుళ్ళోకి. ఇంకా వీడియో ఉంటుండే అండి, కానీ అక్కడ గుళ్ళో వీడియో తీయనీయలేదన్నమాట. పోతరాజు గావు పట్టడం అంటారు. చిన్న మేక పిల్లని తీసుకొని దాన్ని ఒకరు దాపెడుతూ ఉంటారు. ఒడ్లలో ఎవరో, అది నాకు ఐడియా లేదు. ఒకరు దాపెడతారు, పోతరాజు దాని వెంట పడి మేకను పట్టుకొని కొరికేయడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అవి ఎవరు వీడియో తీయనియరు. తీసిన ఫోన్లు తీసేసుకుంటున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఆ క్లిప్స్ ఏవి వీడియో తీయలేదు. ఇంకా నైట్కి వచ్చేసి ఇలా ఈ విధంగా ఇంకా మేము ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక బాల్ ఇలా కొనుక్కొని నైట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం తోచట్లేదు అని చెప్పేసి ఇలా బాల్తో నార్మల్గా ఆడుకున్నాము. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై ఆల్ ఆఫ్ యూ.